నేను డాక్టర్ శ్రీలక్ష్మి, ఫిజిషియన్, ఐరాకిరా హాస్పిటల్, కరీంనగర్. ఇవాళ మనం ఈ వీడియోలో మనకి కొన్ని చాలా ఇయర్స్ కన్నా ముందే మనకి షుగర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. సో జనరల్గా బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనం అన్ని హాస్పిటల్స్లో ప్రతిసారి మేము షుగర్ టెస్ట్ చేయించుకున్నామండి. అందులో నార్మల్ వచ్చింది. తర్వాత మేము ఇన్సులిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకున్నాము. మా బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మాకు షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా మన బాడీకి షుగర్ రావడానికన్నా ముందే చాలా ఇయర్స్ నుంచి ముందే మన బాడీ తయారవుతూ ఉంటుంది షుగర్ రావడానికి. సో ఆ ముందు ఎర్లీ ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ని మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్ అని అంటాం. అంటే ఇంకా కొన్ని ఏళ్ళ తర్వాత మనకి షుగర్ వస్తుంది అని అర్థం. సో ఈ ప్రీ డయాబెటీస్ని కూడా మనం ఎలా డిటెక్ట్ చేస్తాము? ఆ టైంలో చేసే షుగర్ టెస్ట్ కానీ ఇన్సులిన్ కానీ నార్మల్లే ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం, మనకి ఇంకా షుగర్ రాలేదు, ప్రీ డయాబెటీస్లో కూడా లేము అని అనుకుంటాం. సో మనం ప్రీ డయాబెటీస్లో ఉన్నామా లేమా అని తెలుసుకోవడానికి అది బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ ఇన్సులిన్ కానీ పనికిరాదు. సో దానికి మనకు సంబంధించిన ఒక మార్కర్ ఏంటి అంటే బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనమాట, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్. మన బాడీలో కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని అర్థం. సో అంటే యూరిక్ యాసిడ్ మన డైట్లో కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల కూడా, కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుందని నేను చెప్పను. బట్ ఇట్ ఈస్ అ మార్కర్, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ అ మార్కర్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ అనమాట ఆఫ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్. ఈ ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే బాడీని డయాబెటీస్ దిశకు బాడీని చేంజ్ అవుతుంటుంది. ఈ ప్రీ డయాబెటీస్ కూడా మెటబాలిక్ ఆల్టరేషన్స్ అన్నీ కొన్ని ఏళ్ళ తరబడి జరిగిన తర్వాత బాడీ ప్రీ డయాబెటీస్ స్టేజ్కి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రీ డయాబెటీస్ వారు డయాబెటీస్లోకి పడిపోతుంటారు. సో ఈ మెటబాలిక్ ఆల్టరేషన్స్ జరుగుతున్న టైంలో బ్లడ్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. సో మన బాడీలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకోవాలి, కొంచెం సెడెంటరీ లైఫ్ వదులుకోవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకోవాలి. ఇట్లా చేస్తే మెటబాలిక్ ఆల్టరేషన్స్ని మనం తగ్గించుకుంటే ఆ మెటబాలిక్ ఆల్టరేషన్స్ వల్ల వచ్చే ప్రీ డయాబెటీస్ కూడా మనం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటీస్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. హోప్ అందరూ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారా, మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేసుకోండి ఇవాళని వెంటనే. థ్యాంక్ యూ.